ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, నీ కోసం ఒక తీపి కబురు ఎదురు చూస్తుంది. ఖచ్చితంగా ఈ శుభవార్తను నువ్వు వినే తీరాలి. నేను చెప్తున్నటువంటి సందేశాన్ని పూర్తిగా వినమ్మా, నీకే అర్థమవుతుంది. ఈ సందేశంలోనే నువ్వు తప్పకుండా నీ జీవితంలో జరిగేటువంటి ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తావు అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలైతే చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు, బాబాగారు ఎలాంటి సందేశాన్ని మనకు అందించాలనుకుంటున్నారని మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, నువ్వు ఏది పోగొట్టుకున్నా కూడా తిరిగి పొందగలవు, కానీ నీ సమయాన్ని నువ్వు పోగొట్టుకుంటే మాత్రం తిరిగి పొందడం అనేది చాలా కష్టమవుతుంది కదా. ఒక్కసారి నువ్వే ఆలోచించుకో మరి. నీ వెనకటి రోజులంటే జరిగిపోయినటువంటి రోజులలో అయ్యో నేను ఇలా చేసింటే బాగుండేదేమో అని ఇప్పుడు నువ్వు అనుకున్నంత మాత్రాన నువ్వు వెనుకటి రోజులకు వెళ్ళిపోగలవా చెప్పు. అలా నువ్వు అనుకున్నటువంటి ఆ పనిని నువ్వు చేయగలవా? లేదు కదా. ప్రతి క్షణం సమయం అనేది చాలా విలువైనది, అలాగే అపురూపమైనది. సమయాన్ని ఎలా అయితే ఉపయోగించుకుంటున్నావో అనే దాన్ని బట్టి నీ యొక్క భవిష్యత్తు కూడా ఉంటుంది. ఇక జీవితంలో ఒక్క క్షణం వృధా అయినా సరే నువ్వు మాత్రం దానిని తిరిగి పొందనే లేవు. కోల్పోయినటువంటి ఒక్క క్షణంలోనే ఎన్నెన్నో అద్భుతాలు జరిగేటువంటి గొప్ప అవకాశాలైతే ఉన్నాయి. అలాంటి సమయాన్ని నువ్వు చాలా వృధా చేసుకుంటున్నావు. నీక జీవితం ఇచ్చేటువంటి అవకాశాలను వృధా కాలక్షేపాలతో అనవసరంగా వ్యర్థం చేసుకోకు. ఈరోజు వృధా చేసినటువంటి సమయం విలువ నీకు భవిష్యత్తులో బాగా అర్థమవుతుందమ్మా. అప్పుడు అయ్యో ఆ రోజు నేను ఆ సమయాన్ని కనుక సద్వినియోగపరుచుకొని ఉంటే ఈరోజు నాకు ఈ మెరుగైనటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇక నేను మంచి ఉన్నత స్థాయిలో ఉండేవాడిని కదా అని నేను సాధించాలి అనుకున్నది తప్పకుండా సాధించేవాడినేమో బహుశా అని నువ్వు అనుకుంటూ ఉంటే అప్పుడు ఏదైనా ఉపయోగం ఉంటుందా? కాబట్టి నీ మంచి కోరే నేను చెప్తున్నాను. భగవంతుడు మనకు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. భగవంతుడు ఎప్పుడూ కూడా మనకు మంచి అవకాశాలని ఇస్తూ ఉంటాడు, కానీ మనం వాటిని ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటున్నామో అనేది కేవలం మన యొక్క స్థితిగతులను బట్టి ఆధారపడి ఉంటుంది. భగవంతుడు నీకు చాలా సమయాన్ని, చాలా మేధస్సును, చాలా తెలివిని ఇచ్చి ఉంటాడు, కానీ నువ్వు దాని సమయానుకూలంగా సద్వినియోగపరచుకోవడం లేదు అంతే. నీకు ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి బహుమతి సమయం. ఆ సమయాన్ని, అపూర్వమైనటువంటి వరాన్ని నువ్వు దుర్వినియోగపరచుకోకు. ప్రతి క్షణం కూడా నీ లక్ష్యం కోసం నువ్వు పోరాడుతూ ఉండు. ఆ క్షణానికి అది నువ్వు పొందకపోవచ్చు, కాస్త నిరసన అవ్వచ్చు, కానీ నీ ప్రయత్నాన్ని నువ్వు ఆపుతావా? ఆపవు కదా. అలా ఆపితే నువ్వు ఎంతో నష్టపోతావు. కాబట్టి నీ ప్రయత్నాన్ని నువ్వు ఎప్పుడూ కూడా ఆపొద్దమ్మా. నువ్వు ఎంత శ్రమ చేస్తే కాలం కూడా నీకు అంత తోడుగా ఉంటుంది. ఇక వృధా ప్రసంగాలతో, అనవసరమైనటువంటి కాలక్షేపాలతో, అనవసరమైనటువంటి వ్యక్తులతో, అనవసరమైనటువంటి స్నేహాలతో, అవసరం లేనటువంటి వాదనలతో నువ్వు సమయాన్ని చాలా వృధా చేసుకుంటూ వస్తున్నావు. ఆ సమయాన్ని అంతా నీ లక్ష్యంపై దృష్టి పెడితే ఇకపై నువ్వు ఉద్యోగం కూడా తెచ్చుకునేవాడివి, 10 మందికి ఆదర్శప్రాయుడుగా ఉండేవాడివి. నిన్ను చూసి ఎంతోమంది గర్వపడేవారు కూడా. నేను చూసి ఇంకా కొందరు వారి భవిష్యత్తును చక్కగా నిర్ణయించుకునేవారు కూడా. కాబట్టి నేను చెప్పేటువంటి ఈ మాటలను నువ్వు శ్రద్ధగా విను. ఒక్కసారి నిన్ను నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకోవడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు వద్దు పొమ్మన వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలాగా నీ ప్రవర్తన అనేది ఉండాలి. నీ జీవితం అనేది నువ్వు అలా కొనసాగించాలి. ఇప్పటి కాలంలో డబ్బు, హోదా ఉంటేనే గౌరవం ఉంటుంది. కాబట్టి
గర్వాన్ని వీడి నువ్వు గౌరవాన్ని రూపొందించుకోవాలి. నీతో నువ్వు మాట్లాడుకో, నిన్ను నువ్వు ప్రోత్సహించుకో. అది నువ్వు కష్టపడి భవిష్యత్తుకు పునాది వేసే సమయం కాబట్టి ఆ సమయాన్ని నీకు అనుకూలంగా మార్చుకో. ఉన్నత స్థాయికి వెళ్ళడానికి నువ్వు ప్రయత్నించు. అసలు నేను ఈ పనిని ఎందుకు చేయలేదు అనే ఆలోచనను నువ్వు అలవర్చుకో. ఖచ్చితంగా నువ్వు ఏ పనినైనా చేయడానికి నీ వంతు నువ్వు కృషి చేయి. అందులో తప్పకుండా విజయాన్ని పొందేలాగా నేను నీకు అనుగ్రహం ఇస్తాను. నువ్వు చాలాసార్లు అనుకుంటూ ఉంటావు, నాకు బాబా సహాయం చేయడం లేదు అని. నువ్వు కష్టపడే తత్వం కలవాడివి, కానీ సమయాన్ని వృధా చేసుకుంటూ ఇన్నాళ్ళు నువ్వు నెట్టుకుంటూ వచ్చావు. నువ్వు కష్టపడి భవిష్యత్తుకు పునాది వేసే సమయం కాబట్టి ఆ సమయాన్ని నీకు అనుకూలంగా మార్చుకొని ఉన్నత స్థాయికి వెళ్తావు. తాత్కాలిక ఆనందాల కోసం నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటావో అది నీ విఘ్నతకే నేను వదిలేస్తున్నాను. నీకు ఏది మంచో ఏది చెడు తేడా తెలియాలని, ఆ తేడా తెలుసుకోవాలని, జీవితంలో నువ్వు ఎంతో చక్కగా ఎదగాలని ఎప్పుడూ నేను కోరుకుంటూ ఉండేవారిలో మొదటివాడిని. నువ్వు బాగుపడాలని ఎదురు చూసేవాడిలో మొదటి స్థానం నాదే. కాబట్టి నీకు నా సహకారం ఎప్పుడు తోడుగానే ఉంటుంది. ఈ విషయంలో మాత్రం నువ్వు ఎప్పుడూ అనుమానపడనటువంటి అవసరమే లేదు. సదా నీకు నా సహకారం ఎల్లప్పుడూ తోడుగానే ఉంటుంది. ఇది అక్షర సత్యం. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దమ్మా. ఇక నువ్వు కోరుకున్నది నేను ఇవ్వడం మొదలు పెడితే నువ్వు నా మాటలకి మంచి సమాధానం వచ్చేలాగా నాకు కృతజ్ఞత చెప్పుకుంటావు. ఆపదలో చిక్కుకొని చాలా బాధలు అనుభవిస్తూ నన్ను కూడా మర్చిపోయావా? ఇక మంచి చేయడం నాకు బాగా తెలుసు. అందువలనే నీకు మంచి కలిగేది ఏది చెడ్డనో అది నాకు మాత్రమే తెలుసు. కాబట్టి కల్మషం లేనటువంటి నీ మనస్తత్వం అంటే నాకు ఎంతో ఇష్టం. నీవు నన్ను అడిగే ప్రతి కోరిక కూడా న్యాయమైనది. అన్నిటికంటే నీవు ఏది కోరుకున్నా కూడా మనసులో ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా నాతోనే చెప్పుకుంటావు. నన్ను ఎంతగానో నమ్మినటువంటి నీకు అంతా మంచి జరిగేలా చూసుకోవడం నా బాధ్యత. మరి నా చేయి పట్టుకొని నాతో రా, నేను కూడా నీతోనే ఉన్నాను అని నీకు తెలియచేస్తాను. ఎవరిపైన నువ్వు ఎక్కువగా నిందలు మోపొద్దు. ఎవరిపై ఎక్కువగా నువ్వు అనుమానపడొద్దు. ఎవరి కోసం నువ్వు పోరాడొద్దు. నీ కోసం నువ్వు జీవితాన్ని గడుపుకో. ఒకరిపైన నిందలు వేసి బతకడం వలన నీకు వచ్చే సమయం వృధా అవ్వడమే తప్ప నీకు మంచి ఏది జరగదు. నువ్వు ఇంకా పాపపు కర్మలను మూట కట్టుకోవడం తప్ప. ఒకరిని అపహేళన చేసి బాధ పెట్టి నువ్వు ఎదగాలని అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఎవరిని కూడా నీ ప్రవర్తనతో బాధ పెట్టకుండా, ఎవరిని నీ మాటలతో హింసించకుండా, ఎవరిని నీ చేతులతో బాధ పెట్టకుండా నీ జీవితం అనేది కొనసాగించాలని నేను నీకు హెచ్చరిస్తూ ఉంటాను. నన్ను ఎంతగానో నమ్మినటువంటి నీకు అంత మంచి జరిగేలా చూసుకోవడం నా బాధ్యత. నువ్వు అడిగిన ప్రతి కోరిక న్యాయమైనదే. అన్నిటికంటే నీవు ఏది కోరుకున్నా కూడా మనసులో ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా నాతో చెప్పుకుంటావు కదూ. మరి నీకు అంతా మంచి జరిగేలా చూసుకోవడం నా బాధ్యత కదా. నా చేయి పట్టుకొని నాతో రా, నేను కూడా నీతోనే ఉన్నాను అని నీకు తెలియచేస్తాను. ఎవరి నుండి ఏది కూడా ఎప్పుడూ ఆశించకు. ఏదైనా సరే ఆపద వస్తే నేనున్నానని మర్చిపోకుండా నీవు నాపై ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నావు నాకు కూడా తెలుసు. నీకు జరగబోయేటువంటి అద్భుతం కూడా నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ గురువారం రోజున నువ్వు వినాలి అనుకునేటువంటి శుభవార్త తప్పకుండా వింటావు. ఇది నా మాటగా గుర్తుంచుకో. ఇక ఈ సందేశాన్ని నీ కోసమే పంపించాను. మనస్ఫూర్తిగా నమ్మి నీ కష్టాన్ని నమ్ముకొని సమయాన్ని వృధా చేయకు. తప్పకుండా నీవు విజయం సాధిస్తావు. ఇదే నీకు నేను చెప్తున్నటువంటి ప్రమాణం. నాపై నమ్మకం ఉంచు. సదా శ్రద్ధ సబూరితో ఉండు. కేవలం నీ కోసమే నేను వస్తున్నాను. నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఉన్నటువంటి బాధలు ఒక్క క్షణం కూడా మర్చిపోయి నీ మనసు అంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నీకు ఎప్పుడు కూడా మేలు చేస్తుంది. కాబట్టి మనసారా వేడుకో. నీవు ఎప్పుడైనా సరే కేవలం నా అనుగ్రహాన్ని కోరుకో. నేను నీకు చేసేటువంటి మాయలు కాదు, చెప్పేటువంటి విషయాలన్నీ కూడా భ్రమ కాదు, మాయ మాటలు అసలే చెప్పను నీకు నేను. నా కోసం నువ్వు చేసేటువంటి ఎలాంటి ఆర్భాటమైనటువంటి పూజలు నాకు అవసరం లేదు. ఇక దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించి బాధపడనవసరమే లేదు. కేవలం పూజ చేస్తానే నీకు నా అనుగ్రహం ఉంటుందని నువ్వు అనుకుంటున్నావేమో.
నాకు పూజ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. చేసిన వారిని నేను ఎక్కువగా చూసుకోను, చెయ్యని వారిని విడిచిపెట్టను. నాకు అందరూ సమానమే. నేను అందరినీ ఒకేలాగా ఇష్టపడతాను. నువ్వు అడిగినవి తప్పకుండా నేను నెరవేరుస్తానని అనుకోవడం కేవలం నీ యొక్క ప్రేమ మాత్రమే. నాకు పూజ చేయకపోయినా నీ మదిలో సాయి అని పిలుపు చాలు. తప్పకుండా నువ్వు ఎక్కడ ఉన్నా సరే, సప్త సముద్రాలైనా సరే నీ ముందుకు వస్తానని నీకు తెలిసినటువంటి విషయమే కదా. మరి ఇంకా ఆలోచనలో పడతావెందుకు? సమయాన్ని వృధా చేయకుండా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. నువ్వు అనుకున్న దాంట్లో విజయం పొందాలని మనస్ఫూర్తిగా నిన్ను కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. ఎప్పుడు కూడా నీ జీవితంలో ఒక మెరుగైనటువంటి జీవితాన్ని నువ్వు పొందాలని నీకు నా ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుందని తెలియపరుస్తూ ఉంటాను. కానీ నువ్వు మాత్రం ఎక్కువ మూర్ఖులతో వాదించకు. ఎక్కువ నీకు ఇష్టమైన వారితోనే ఉండు. నువ్వు పూర్తిగా నమ్మితేనే వారిపై నమ్మకం ఉంచుకో. ఎప్పుడు కూడా ఇతరులను బాధపెట్టి హింసించాలనే ప్రయత్నం అయితే చేయొద్దు. నీ పని నువ్వు చేసుకుంటూ సక్రమంగా నీ జీవితాన్ని కొనసాగించాలని నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందని, నీ జీవితంలో ఇకపై అన్ని శుభవార్తలేని నీకు నేను తెలియపరచడానికి ఈ సందేశం ద్వారా వచ్చాను అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలైతే మనతో చెప్పాలనుకున్నారనమాట. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం ప్రతి ఒక్కరికి నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే గంట సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు బాబాగారి వీడియోని అందరూ చక్కగా వినొచ్చు. వినడమే కాదు, పాటించవచ్చు కూడా. ఇంకొంతమందికి షేర్ చేయడానికి కూడా సాయి భక్తులకు మీరు ప్రయత్నం అయితే చేయండి. రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.